ప్రభునందు దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభునేసుక్రీస్తు నామమున శుభములు, అలానే నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ, ఈ సంవత్సరంలో 3వ రోజు జరుగుతున్న ఈ సదస్సుకు 3 పాఠాలు పత్రికలో మీరు చూశారు. ఆ మూడింటిలో మొదటి పాఠాన్ని మీరు విన్నారు. కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ లేదా గ్రాటిట్యూడ్ అన్నారు. మనిషి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు మనిషి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి? ఎందుకు మనిషి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి? ఎందుకు చెప్పాలి అని ప్రశ్నిస్తే వచ్చేటువంటి సమాధానాలు, ఆ సమాధానాలకు సమయం చాలదు, వ్రాసుకోలేము. కారణం అన్నున్నాయి దేవునికి మనం కృతజ్ఞత చెప్పడానికి, కృతజ్ఞత కలిగి జీవించటానికి. కారణం దేవుడు మనుషుల పట్ల చేస్తున్న మేలులన్నీ. ఎవ్వరూ ఎప్పుడు కూడా దేవుడు నాకేం చేశాడు అని కానీ, దేవుడు నాకేమీ చేయలేదని కానీ పొరపాటును కూడా ఆ మాట మాట్లాడకూడదు. ఇక రెండవది, మనిషి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక మాట యేసుప్రభుల వారు జ్ఞాపకం చేస్తారు. వీరిలో ఎవరు నా శిష్యుడని వారిని చేర్చుకొని గిన్నెడి చన్నీళ్ళు ఇస్తారో వారు ప్రతిఫలం పోగొట్టుకోరు అంటాడు. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినందుకే ప్రతిఫలం పోగొట్టుకోరు అని అంటున్నాడంటే, తన పేరిట వచ్చిన వాడికి గ్లాసు నీళ్ళు ఇచ్చిన వారిని కూడా దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు, మర్చిపోకూడదు. అంటే దేవుడు ఎంత మంచివాడంటే, ఆయన ఎవరైనా తన పిల్లలైన వారికి సహాయం చేస్తే పొందుకున్నవారు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోడు. దానికి తగిన ప్రతిఫలం అనేది ఎప్పటికైనా కానీ అది మరలా మనకు ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా మనిషిని బట్టి కాదు, దేవుని బట్టి చేయాలి. మీరు చేసే అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా మనిషిని బట్టి కాకుండా దేవుడు చేయమన్నాడు అంతే, అందుకు నేను చేస్తున్నాను. దేవుడు ఇవ్వమన్నాడు, అందుకే నేను ఇస్తున్నాను అనేటువంటి ఆలోచనతో, ఆ మనసుతో మనం చేసినప్పుడు ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. రైట్. కానీ దేవుడికి ఉన్నటువంటి స్వభావం ఏదైతే ఉందో అదే స్వభావం మనం కలిగి ఉండాలి. కనుక దేవుడు మర్చిపోనప్పుడు ఆయన పిల్లలం అనుకుంటున్న మనకు మేలు చేసినటువంటి వారిని కూడా మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కదా, ఆయన అంశం చెప్పుకుంటున్నాం కదా, ఆయన స్వరూపాలం కదా, ఆయన స్వభావాన్ని కలిగి బ్రతకాలనుకుని వచ్చిన వారం కదా. కనుక ఎట్టి పరిస్థితుల్లో నా దేవుడు మర్చిపోనప్పుడు, నా తండ్రి మర్చిపోనప్పుడు నేను ఎందుకు మర్చిపోవాలి? కనుక నేను కూడా మర్చిపోకూడదు మేలు చేసిన వారిని. ఇదే దావీదును అంత గొప్పగా నిలబెట్టడానికి, దావీదును అంత ఉన్నతమైన స్థితికి దేవుడు అతను తీసుకెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణాలలో ఒకటి ఆయన దేవుని పట్ల చూపించిన కృతజ్ఞత, 2 మనుషుల పట్ల తను చూపించిన కృతజ్ఞత. సహజంగా మనిషి మేలు చేసిన వారికి మేలు చేయాలి అనుకుంటాడు. కానీ దావీదు అలాంటి వాడు కాదు. మేలు చేసిన వాడికి మేలు చేస్తాడు, కీడు చేసిన వ్యక్తికి కూడా మేలు చేశాడు. అది ఎవరి స్వభావం తెలుసా? దేవుని స్వభావం అది. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, మంచివారి మీదను చెడ్డవారి మీదను. అంటే దేవుడు ఆయన మేలు చేసేటప్పుడు మంచివాడా చెడ్డవాడా అని చూడడు. మనం కూడా అదే స్వభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాడు, నిలబెడతాడు అని చెప్పటానికి దావీదు జీవితం మన కళ్ళ ముందు కనిపించే గొప్ప
క్యారెక్టర్ అది. ఓకే, ఇక రెండవ అంశంగా మీరు చూస్తే కరపత్రికలో మారవలసింది ఏదో పెట్టారు కదా టైటిల్, క్యాలెండరా క్యారెక్టరా? మారుతున్న క్యాలెండర్, మారని క్యారెక్టర్. క్యాలెండర్ మారుతుంది కానీ క్యారెక్టర్ మారటం లేదు. ఇది విచారమైన సంగతి. క్యాలెండర్ మారుతున్న క్యారెక్టర్ మారదా? కొత్త సంవత్సరంలోకి వచ్చాం, 2026. గుడ్ బై చెప్పాం, మనమే చాలా కష్టపడి బాయ్ చెప్పి పంపించేసాం. అన్నంతగా ఫీల్ అయ్యే వాళ్ళు లేకపోలేదు పాపం. రాత్రంతా కూడా 31st నైటు ఇంటి ముందు కూర్చొని ముగ్గులేసి అందులో రంగులద్ది బాయ్ చెప్తే కానీ అది వెళ్ళిపోలేదు అనేటువంటి పిచ్చిలో ఉంటారు కొంతమంది. వాళ్ళు మనం ఏం అనలేము, ఏం చేయలేము. ఒకప్పుడు మనం కూడా చేసిన వాళ్ళం కాబట్టి. చూసారా గుడ్ బాయ్. విషయం ఏంటంటే మనం దానికి చెప్పటం కాదు, అది మనకి చెప్పిందే. ఒరే వెళ్ళిపోతున్నాను రా, మళ్ళీ తిరిగి రాను అని. పోనీ ఒకవేళ మనం చెప్తే వెళ్ళింది అనుకోండి, మళ్ళీ మనం చెప్తే రావాలే వద్దా? అది ఇప్పుడు మనమే బాయ్ చెప్పి పంపించామనుకో, మళ్ళీ రావాలా? మనం వెల్కమ్ చెప్పగానే 25 రావాలి. కానీ రాకుండా పోయిందంటే అర్థం ఏంటి? నువ్వు దానికి చెప్పటం కాదు, అదే నీకు చెప్పింది. అంటే మన జీవితంలో సమయం అది చాలా విలువైంది. సమయాన్ని దేంతో కూడా మనం పోల్చలేము. మనకున్న ధనమా, మనకున్న బంగారమా, మనకున్నటువంటి ఆస్తుల, ఇవి ఏవి కూడా సమయం ముందు చాలవు. అంత విలువైంది సమయం. మరి మన జీవితంలో ఇప్పటికీ 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు అని అంటే 60 క్యాలెండర్లు మారిపోయాయి. 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎన్ని క్యాలెండర్లు చూశారు, ఎన్ని క్యాలెండర్లు మార్చారు? 50 క్యాలెండర్లు మార్చారు. 30 సంవత్సరాల వయసు ఉన్నవారు 30 క్యాలెండర్లు తీసి కొత్త క్యాలెండర్లు పెట్టారు. ఇప్పటికే క్యాలెండర్లు మారుతున్నాయి సంవత్సరం. కానీ ఈ 30 సంవత్సరాలలో లేదా 50 సంవత్సరాలలో, ఈ 60 ఏళ్లలో నా క్యారెక్టర్ ఏమైనా మెరుగుపడిందా? నా బ్రతుకు ఏమైనా మారిందా? నా ప్రవర్తన నేను ఏమైనా మార్చుకోగలిగానా? సంవత్సరాలు వెళ్ళిపోతున్న ఏ జీవితంలో నుంచి ఇలా ఒక్కో సంవత్సరం నా జీవితంలో నుంచి వెళ్ళిపోతుంటే నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ దినాలు పూర్తయిపోతున్నాయి కదా. దేవుడు నియమించిన ఆ మరణ దినానికి నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా మాట్లాడితే నేను దేవుని ముందు నిలవబడే ఒక రోజుకు దగ్గర అవుతున్నాను. మళ్ళా చెప్తున్నాను, మన జీవితంలో క్యాలెండర్లు మారిపోతున్నాయి అని అంటే సంవత్సరాలు తరిగిపోతున్నాయి. సంవత్సరాలు తరిగిపోతున్నాయి అని అంటే మరణానికి దగ్గర అవుతున్నాం. మరణానికి దగ్గర అవుతున్నాము అని అంటే దేవుని ముందు నిలవబడేటువంటి ఆ రోజుకు మనం సమీపం అవుతున్నాం. అంతే కదా. అందరూ కూడా ఆయన న్యాయపీఠం మీదట ప్రత్యక్షం కావాలనే సంగతి ఉంది కదా. అందరూ ఆయన ముందు నిలబడాలి కదా. అంటే నేను దేవుడు ముందు నిలవబడే రోజుకు నేను ఏమవుతున్నాను అని అంటే చాలా దగ్గర అయిపోతున్నాను. ఇప్పుడు దేవుడు ముందు నిలవబడేటువంటి రోజు వచ్చేసింది. ఇప్పుడు దేవుడు ముందు నిలవబడేటువంటి ఆ రోజున ఏం చేశావు అంటే క్యాలెండర్లు మార్చుకుంటూ ఉన్నాను ప్రభు అంటావా? ఏం చేసావు నీకు ఇచ్చినటువంటి 60 ఏళ్లలో అంటే, నీకు ఇచ్చిన 70 సంవత్సరాల ఈ ఆయుష్లో నువ్వు ఏం చేసి వచ్చావురా అంటే, ముగ్గులేసానని చెప్తావా? రంగులద్దామని చెప్తావా? బాయ్ చెప్పానని చెప్తావా? వెల్కమ్ చెప్పానని చెప్తావా? క్యాలెండర్లు తీసేసి కొత్త క్యాలెండర్లు పెట్టానని చెప్తావా? ఏంటి నీ దగ్గర ఉన్న సమాధానం? ఇవన్నీ అందరూ చేసేవి. ఇందుకోసమా దేవుడు మనకు దినాలను, ఆయుష్ను దేవుడు మన జీవితంలో ఇస్తున్నాడు? కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం జాగ్రత్తగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు
నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉండటం అంటే ఏంటి? క్రీస్తునందు ఉండటం, క్రీస్తునందున్న ఎడల అన్నాడు కదా. ఏంటి? క్రీస్తునందు, ప్రభువునందు అనే ఈ పదాలు తరచుగా మనకు బైబిల్లో కనబడుతూ ఉంటాయి కదా. సహజంగా ప్రభువునందు అనే మాట చచ్చిపోయిన తర్వాత సమాధిలో పెట్టి సమాధి పైన ఒక చక్కటి ఆ శిలాఫలకం మీద పెడుతుంటారు ఆ వాక్యం తీసుకొచ్చి, ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. ప్రకటన 14:13 రెఫరెన్స్ తీసుకొచ్చి పెడతారు. ప్రభువునందుండి మృతులైన వారు ధన్యులు అంటే ఇందులో పెట్టబడిన ఈవిడ లేదా ఈ సమాధిలో పెట్టబడిన ఈయన బ్రతుకున్నంత కాలం లోకమందు లేడు, ఉద్యోగమందు లేడు, వ్యాపారమందు లేడు, కంప్లీట్గా ఇందులో ఉన్నాడని అందులో పెట్టారు, ప్రభువునందు ఉన్నాడని పెట్టారు. మనసాక్షి చంపుకొని పెట్టకపోతే బతకనివ్వరు కుటుంబీకులు. మరి ఎంత ఏంటో మరి. ప్రభువునందు ఉండటం అనే మాటకు అర్థం ఏంటి? అది మీకు అర్థమైతే క్రీస్తునందున్న ఎడల అన్నాడు చూసారా. క్రీస్తునందున్న ఎడల అన్నాడు. ప్రభువునందు అంటే ప్రభువులో ఉండటం, క్రీస్తునందు అంటే క్రీస్తులో ఉండటం అని. క్రీస్తులో ఉండటం అనే మాటకు అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క అడుగుజాడలలో నడుచుకోవటం, క్రీస్తు చూపిన బాటలో నడవటం. అది ఆ మాటకు అర్థం. రైట్. ఇప్పుడు ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాతవి ఏమైపోయాయట? గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అన్నాడు. అంటే క్రీస్తునందున్న వ్యక్తి నూతన సృష్టి. ఒక మాటలో క్రీస్తునందున్న వ్యక్తి ఎవరట? నూతన సృష్టి. ఈ క్రీస్తునందున్న వ్యక్తి నూతన సృష్టి అయితే ఈ నూతన సృష్టిలో మరలా ఇంకా ఏమి లేవంటున్నాడు అనంటే ఇక పాతవి లేవు. కొత్త సంవత్సరం వచ్చింది, పాతవేవి ఉండకూడదు. కొత్త సంవత్సరంలో పాతవి ఉండకూడదు. మరి ఏం చేయాలి? పాతవన్నీ పారేయాలి, పాతవన్నీ దానం చేసేయాలి. అన్ని కొత్త వాటితో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలి. చాలామందికి ఉన్న సెంటిమెంట్, మీలో కూడా చాలామంది చూడండి December 31st నైట్ మీలో కూడా చెప్పర్లే కానీ బయటికి కొన్ని మనసులో అనుకొని ఉంటారా లేదా? December 31 రాత్రి కొత్త సంవత్సరాలకు అడుగు పెట్టగానే ఈ సంవత్సరం ప్రభు కోసం ఎరగదీయాలి, దున్నేయాలి. ఈ సంవత్సరం ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు ఏమైనా అనుకొని నేనేంటో నేను నిరూపించుకోవాలి, నేనేంటో చూపించాలి అనుకున్నారా లేదా? 3 రోజులు అయింది, చల్లబడ్డారా లేదా? వెంటనే చల్లబడిపోయి ఉంటారు. వాతావరణం చల్లగా ఉంది, మీరు చల్లబడిపోయారు. ఏదో ఆ కాసేపు అంతే, ఆ వేడి అలా ఉంటుంది. వాక్యం వింటున్నంతసేపు కూడా అంతే కదండి మనిషి. బతికేయాలరా, వెళ్ళాలరా, ఇక లాభం లేదురా, చేసేయాలరా, ఏం ఉండదు. ఈలోపు ఎవడో ఒకటి ఫోన్ చేస్తాడు, వచ్చేస్తాను అలాగంటాడు అంతే. అంటే ఈ కొత్త సంవత్సరంలో పాతవేవి ఉండకూడదు. బట్టలు మార్చేస్తారు, షూ మార్చేస్తారు, చెప్పులు మార్చేస్తారు. ఎందుకు? ఇవన్నీ పాతవి. కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభిద్దాం. నిన్నటి వరకు ఏం తిన్నాం? నిన్నటి వరకు ఏదో వెజ్ తిన్నాం. ఈరోజు ఏం తిందాం? నాన్ వెజ్ తిందాం. ఏంటి జనవరి 1 రోజు, కొత్త సంవత్సరం రోజు కూడా పచ్చడేనా? కొత్త సంవత్సరం రోజు కూడా వంకాయ బీరకాయ పప్పేనా? లేదు, ఈరోజు కొంచెం కాస్ట్లీగా డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం. ఎందుకంటే న్యూ ఇయర్ కదా. ఓకే, అంటే కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించాలనే ఒక ఆలోచన ఉంది మనిషికి. మరి ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాట ఏంటంటే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అంటే క్రీస్తునందున్న వ్యక్తి జీవితంలో పాత ఆనవాళ్ళు ఉండవు. పాత ఆనవాళ్ళు కనిపించడానికి వీల్లేదు. నువ్వు క్యాలెండర్ మార్చేసావు, క్యాలెండర్తో పాటు
పైనున్న ఈ బట్టలు మార్చేసుకోవాలి, షూ మార్చేసుకోవాలి, చెప్పులు మార్చేసుకోవాలి, భోజనం మెను మారిపోవాలి, ఇవన్నీ మారిపోవాలి అనుకున్నావు. కానీ క్రీస్తులోకి వచ్చిన వ్యక్తి వీటికంటే మార్చుకోవాల్సింది ఏమని చెప్తున్నాడు అని అంటే, ఆయన నువ్వు నూతనంగా మారాలి, నువ్వు నూతనంగా మారాలి. అప్పుడు మీరు అనొచ్చు నన్ను, అదేంటండి మేమంతా మారాం కనుకనే కదా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, లేకపోతే మీరు పనికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, లేకపోతే అందరిలాగా షాపింగ్కి వెళ్ళాలి, తిరగాలి. మేము మారాం కాబట్టి సరే కొంచెం లేట్ అయినా 10 అన్నప్పుడు 12 గంటలకనే మేము వచ్చాము, అసలు రావడంలో కంటే మేము కాస్త బెటరే కదా, మాలో కొంత భయం ఉంది, మాలో కొంత మార్పు ఉంది, మీరు బొత్తిగా మీరు మారలేదని మీరు అనకండి అని ఒకవేళ మీరు అంటే, బైబిల్ ఒక మాట చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపోస్తులుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం, సరిపోతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మొదటగా ఎవరు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నారో ఒక క్లారిటీ మీకుంటే ఆ మాటలో అర్థం, ఆ భావం మీకు అర్థం అవుతుంది. ఓకేనా? పౌలు గారు రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నారు? రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు రాస్తున్నాడు, రోమాలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. రోమాలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు, రోమాలో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్నాడు అంటే వాళ్ళందరూ కూడా బాప్తిస్మం పొందిన వాళ్ళేనా? వాళ్ళంతా సంఘస్థులైనా? వాళ్ళందరూ విశ్వాసులైనా? అంటే మనలాంటి వాళ్ళైనా వాళ్ళంతా? అంటే మనలా మారిన వాళ్ళే కదా వాళ్ళందరూ కూడా. రైట్, ఆల్రెడీ వాళ్ళంతా మారారు, మారిన వాళ్ళే సంఘం అక్కడ రోమాలో. అది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు అని అంటే, మేము ఆల్రెడీ మారిపోయాం కదా, మేము మారాల్సింది ఏముంది, మేము ఆల్రెడీ మార్చుకున్న వాళ్ళమే కదా, ఇంకా కొత్తగా మార్చుకోవాల్సింది ఏముంది అనేది కదా మీ ప్రశ్న. ఇప్పుడు రోమాలో ఉన్న సంఘం అంటే వీళ్ళు కూడా మారిన వాళ్ళే కదా, వీళ్ళు మార్చుకోవాల్సింది ఏముంది అని అలానే మనం ఒకవేళ అనుకుంటే చూద్దాం. ఇప్పుడు 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి ఆల్రెడీ మార్చుకున్నారు కదండి. నాకు అర్థం కాలేదు, మీకు అని అర్థమైతే మీరు చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ మారిన వాళ్ళ మార్చుకున్న వాళ్ళ రోమాలో ఉన్నటువంటి సంఘం అంటేనే విశ్వాసుల సమూహం. విశ్వాసులు అంటేనే విశ్వసించిన వారు. ఏం విశ్వసించారు? వాక్యాన్ని విశ్వసించారు. వాక్యాన్ని విశ్వసించడం అంటే ఆ మాటకు అర్థం ఏంటి? యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాలను విశ్వసించారు. అలా విశ్వసించిన వారు చేసిన పని బాప్తిస్మం అంటే మారు మనసు. వీళ్ళంతా ఆల్రెడీ మారారు. మారిన వారికే మరలా ఏం చెప్తున్నాడు అని అంటే, మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందండి అన్నాడు. మారారు, మరలా మారాలి. ఇక్కడ కూర్చున్న మీరు, నేను, నాతో కలిపి మనమందరము కూడా మారాము అని చెప్పుకుంటున్నాం. అయితే ఇంకా మారాలట, ఇంకా మనము నూతనం అవ్వాలి, ఇంకా మనము రూపాంతరము చెందాలి. ఎంతగా నూతనపరచబడాలి, ఎంతగా మనం మారాలి, ఎంతగా మనం మార్చుకోవాలి అన్న ఈ విషయంలో బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ మనకు కనబడుతుంటాయి. అంటే కొంతమంది వ్యక్తుల యొక్క గాథలు, కొంతమంది వ్యక్తుల యొక్క చరిత్రను దేవుడు రాయించాడు. మార్పు అనేటువంటి ఆ మాటకు నిజంగా వాళ్ళు నిలువెత్తు నిదర్శనంగా మనకు కనబడుతుంటారు. అంటే మారితే ఇలా ఉండాలి. యాక్చువల్గా మనం మార్పు అంటే ఇది అన్నంతగా మనం చూడగలిగినటువంటి వ్యక్తులు లేదా భక్తులు మన కళ్ళ ముందు కొంతమంది కనబడతారు. ఇప్పుడు వాళ్ళని చూసిన తర్వాత మనకి ఏమనిపించింది అంటే, నిజంగా కదా మార్పు అంటే అది కదా, మరి నేనేంటి ఇలా ఉన్నాను, నేను మారాను అనుకుంటున్నాను ఏంటి, మారు మనసు పొందటం అంటే ఇది కదా, నూతన పరచబట్టం అంటే వారిలా కదా, నేనేంటి నేను అనుకుంటున్నాను తప్ప నేను ఇంకా లేదు నేను ఇంకా చాలా చాలా మారాలి అనే ఒక విషయం మనకు వాళ్ళని చూస్తున్నప్పుడు
వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ పాఠం పూర్తయ్యేలోపు ఖచ్చితంగా మనలో కలగాలి, కలుగుతుంది కూడా. దీని గురించి మనం కొంతమంది పాత నిబంధనలో ఒక ఇద్దరు, కొత్త నిబంధనలో ఒక ఇద్దరు, అలా ఆ వ్యక్తుల యొక్క బయోగ్రఫీలో వ్యక్తుల యొక్క చరిత్రను కొంతగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాత నిబంధనలో పితరుల యుగానికి మనం వెళితే, పితరుల యుగంలో యాకోబు గురించి మనం చదువుకుంటాం. యాకోబు ఎవరు? యాకోబు ఇస్సాకుకు చాలా లేటుగా ఇద్దరు కవలలు పుట్టారు. చాలా లేటుగా, అంతే కదండి. 60లో పుట్టారండి, 40లో పెళ్ళి, 60లో పిల్లలు. 60లో పుట్టే పిల్లలు కూడా ఇద్దరు కూడా ఎవరు? వారు కవలలు. లోపల ఉన్నారు, లోపల ఉంటుండగానే ఫైటింగ్ గట్ట. అందుకే ఏంటి, ఏశావు వెళ్ళిపోతుంటేనట గర్భంలో నుంచి బయటికి త్వరగా, వెనుకున్న యాకోబట అక్కడనే స్టార్ట్ చేశాడు లాగటం. అప్పుడప్పుడు చూసారా, మమ్మల్ని ఎదగనివ్వటం లేదండి, మమ్మల్ని ఏం చేస్తున్నారు, మమ్మల్ని లాగుతున్నారండి అని చెప్తుంటారు అప్పుడప్పుడు. ఈ లాగడం ఇక్కడే స్టార్ట్ అయింది, కడుపులో ఉన్నప్పటి నుంచే. ఏశావు వెళ్ళిపోతున్నాడు. ఏశావుని ఏం చేస్తున్నాడంటే మడమ పట్టుకున్నాడు, అతను మడమ పట్టుకున్నాడట. అందుకే అతను మడమ పట్టుకొని లాగుతున్నాడు అని, ఆ గనుక అతనికి యాకోబు అంటే అర్థం ఏంటంటే, యాకోబు అనేటువంటి ఆ పేరుకు, యాకోబు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మడమ పట్టుకొని లాగువాడు అని అర్థం. ఇంకొక అర్థం కూడా ఉందిలేండి, యాకోబు అనేటువంటి ఆ మాటకి ఇంకో అర్థం కూడా ఏంటంటే మోసగించేవాడు లేదా ఆక్రమించుకునేవాడు. ఉపాయంతో, తెలివితో ఆక్రమించుకునేవాడు అనేటువంటి అర్థం కూడా ఉంది యాకోబు. నిజంగా ఆ పేరుకు తగినట్టుగానే ఉన్నాడా అంటే అవును, ఆ పేరుకు తగినట్టుగానే ఉన్నాడు అని నేను అనలేదు, వాళ్ళ అన్న చెప్తున్నాడు సాక్ష్యం. ఎవరు? వాళ్ళ అన్న ఏశావు. పాప వాళ్ళన్న దెబ్బతిన్నాడు. వాళ్ళన్న యాకోబు విషయంలో దెబ్బతిన్నాడు అంటే మోసపోయాడు. దెబ్బతిని మోసపోయి అప్పుడు ఓపెన్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఓపెన్గా? ఒకసారి ఆయన మాట చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయంలో 36వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయం 36వ వచనంలో ఏశావు మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఏశావు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లింది. ఎవరంటున్నారండి బాబు? ఎవరి మీద మీరు కోపగించుకోకండి. సాక్షాత్ స్వయంగా ఎవరంటున్నారంటే అన్నే అన్నాడు. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? తమ్ముడు కోసమే మాట్లాడుతున్నాడు. ఇక మరి ఆ తమ్ముడు గురించి చెప్తే ఎవరికి తెలియాలి? అంతా అన్నకేగా తెలియాలి. ఒకేసారి వచ్చారు, కలిసి పెరిగారు, కలిసి తిరిగారు, పెద్దవారు అయ్యారు. కాబట్టి ఇక యాకోబు గురించి అణువణువు ఎరిగిన వాడెవరు? ఏశావు. ఏశావు ఇస్తున్న సాక్ష్యం అన్నమాట. 36లో యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లింది, అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చాను అన్నాడు. ఏంటండి మోసం? ఏం జరిగింది? ఏదో జరిగింది, అందుకే ఆ మాట అన్నాడు. ఎన్ని మార్లట? 2 మార్లు నన్ను మోసపుచ్చాను అన్నాడు. ఏంటి 2 మారులు మోసం? మొదటిసారి మోసపోయాడు, మరి అప్పుడేం జాగ్రత్త పడాలా? లేదు. రెండోసారి కూడా మోసపోయాడు. మొదటిసారి మోసం ఏంటంటే, ఇతను ఏశావు వేటగాడు, వేటకెళ్ళాడు. వేటకి వెళ్ళి వేటాడి అలసిపోయి వచ్చాడు, ఆకలితో వచ్చాడు. అలసిపోయి ఆకలితో వచ్చే సమయానికి యాకోబు ఇంటిలో వంటగదిలో మంచి ఏమంటారు అంటే గుమగుమలాడే మంచి వాసనతో కూడిన, మరి ఏం వేసాడో ఏమో తెలియదు ఆకర్షించడానికి. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది వంట చేస్తున్నప్పుడు ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు తిందామా, ఇది ఆ స్మెల్ అలా ఉంటుంటుంది. అంత మంచి స్మెల్ వచ్చేస్తుంటుంది. అందులో ఇంకా ఆకలితో ఉన్నాం అనుకోండి, అసలు ఏమాత్రం ఆగలేము. కానీ మీరు ఆగాలి, ఇప్పుడు తప్పదు. ఎందుకంటే మీరు రావడం లేటు. మీతో పాటు మేము కూడా కూర్చుంటాం. ఏదైనా కానీ అనుకున్నటువంటి ఈ 2-3 పాఠాలు ఏవైతే ఉన్నాయో
అది 3 అయినా కానీ 4 అయినా కానీ 6 అయినా కానీ అప్పటిదాకా ఏం చెప్పలేము లేండి. మ్యాక్సిమం ఒక 3 గంటల లోపు మనం ముగించేసుకుందాం కంటిన్యూగా. ఎందుకంటే వదిలేసామనుకోండి, ఎంతమంది ఉంటారో తెలియదు, ఎంతమంది పోతారో తెలియదు, ఉన్న వాళ్ళైనా కానీ ఎంతమంది వింటారో తెలియదు. తలపోటు, అందులో పాప దూరం నుంచి వచ్చారు, ఖమ్మం నుంచి వచ్చారు కదండి, బస్కి వెళ్ళిపోవాలి. అందుకే ఏం చేస్తానంటే కంటిన్యూగా చెప్పేసి వదిలేస్తాను. త్వర తిని దూరం వెళ్ళిపోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా. మీరు దగ్గరగా ఉన్న వాళ్ళు కనుక పర్వాలేదు, దూరం నుంచి వెళ్ళేవాళ్ళు వెళ్ళేసరికి రాత్రి 7 అవుతుంది, 8 అయిపోతుంది, 9 కూడా అయిపోద్ది. అందుకే కంటిన్యూగా చెప్పేద్దామన్న నిర్ణయానికి వచ్చేసాను. భోజనం దగ్గర అసలు మీరు ఆలోచించకండి, భోజనమే పెద్ద దరిద్రం. అది దానికోసం మనం కాదు, మన కోసం. అది మీకు అర్థమైందా? దానికోసం మనమా, మన కోసం అదా? అప్పుడప్పుడు లోకంలో ఒక సామెత చెప్తుంటారు, వీళ్ళు చూస్తుంటేనండి తినడానికి పుట్టినట్టుగా ఉన్నాడండి అంటారు. అంటే అర్థం ఏంటి? తినడానికి పుట్టావు కాబట్టి తినాలా? పుట్టాం కాబట్టి తినాలి అంతే తప్ప తినడానికి కాదు మనం పుట్టింది. భోజనం కోసం మనం కాదు, మన కోసం భోజనం. కాబట్టి కాసేపు పక్కన పెట్టండి, చక్కగా వాక్యం వినివ్వండి. మనం డిస్టర్బ్ చేస్తారు ఎందుకు భోజనంతో అనాలి. మీరు ఎక్కడికి పోదు, మీరు చేసిన ఏమండి మీకోసం చేశారు కాబట్టి ఎంతైనా కానీ మీకోసం కడుపు నిండా పెట్టి పంపుతారు. కాకపోతే కొంచెం ఒక అరగంట అడ్డిట్ అవుతుంటుంది అంతే కదా, వాక్యం కంటే ఎక్కువేం కాదు కదండి మనకు. ఎందుకంటే భోజనం తెచ్చిన తంటే అంటే ఇప్పుడు మీకు అర్థమవుతే మీరే డిసైడ్ అయిపోతారు. ఇక్కడికి రాగానే వెంటనే 2 మార్లు నేను మోసపోయి నన్ను మోసపుచ్చాడు అన్నాడు. మొదటిసారి ఎప్పుడు జరిగింది సార్ మోసం ఏషావు గారు అని అడిగితే చెప్తున్నాడు పైన అనుభవం. నేను ఇలా వేటకెళ్ళాను, వచ్చాను, ఆకలితో ఉన్నాను, ఈ లోపు ఇంటికి వచ్చేసరికి మంచి వాసన వచ్చేస్తుంది, ఒరే అన్నం పెట్టరా నాకు అర్జెంటుగా అనేసాను. అనేసరికి కండిషన్ పెట్టాడు. అది కూడా ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి కూర. ఇంతకీ ఏం కూర ఏంటి అని తీరా చూస్తే చిక్కుడుకాయ తిన్నాడు, చిక్కులో పడిపోయాడు. అది కూడా మరి ఏం వేసాడో ఏమో తెలియదు, మొత్తం చూడటానికి ఎలా ఉందట, ఎర్రగా కనపడిందట, మంచి వాసన, మంచి రంగు, అంతే. ఓకే నీకు భోజనం పెడతాను, అయితే నీ జ్యేష్ఠత్వం ఉంది కదా, మరి నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా, ఆ హక్కు నాకు అమ్ముకుంటావా అన్నాడు. అప్పుడు అంటాడు ఏషావు, అక్కడ ఏమన్నాడు, ఈ డైలాగ్ ఇక్కడ రాయలేదురు కానీ అక్కడ రాస్తాడు, ఎబ్రీ పత్రిక రాస్తాడు డైలాగు. అక్కడ రాసిన డైలాగ్ ఏంటంటే ఏమనుకున్నాడో పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు అక్కడ రాస్తారు కదా ఎబ్రీ పత్రికలో, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసిన ఏషావు అంటే ఎన్ని పూటలు, ఒక రోజు కాదండి, ఒక్క పూట భోజనం కోసమా ఇంత కక్కుర్తిపడ్డావు? ఏమన్నా అడుగుతానండి, ఒక్క పూట తినకపోతే చచ్చిపోతారండి మనుషులు ఏమైనా? మీరు చెప్పండి. ఒక్క పూట భోజనం తినకపోతే చచ్చిపోతానండి వాళ్ళు చేయొద్దని చూద్దాం, పెట్టేద్దాం భోజనం వాళ్ళకు. పోనీలేండి, పోనీ ఆలస్యం అయిపోతే ఆలస్యమేనండి, పెట్టకుండా అయితే పంపరు, కాకపోతే ఒక అరగంట అటు ఇటు అవుతుంటుంది అంతే. సమస్య ఏమైనా ప్రాబ్లమా? లేదండి నాకు ఖచ్చితంగా నా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చేయొద్దని చూద్దాం, వాళ్ళు కూడా పెట్టేస్తారు. రెడీగా ఉన్నారు పెట్టడానికి, గిన్నెలు రెడీగా ఉన్నాయి, అంత రెడీగా చేసి పెట్టారు. ప్రాబ్లం అనుకుంటే వెళ్ళి తినొచ్చు. ఇక్కడ ఆగలేకపోయాడు ఎవరు చూసారా? ఆగలేకపోయాడు. ఒరే నీ జ్యేష్ఠత్వం తర్వాత, నీ వాక్యం తర్వాత, నీ బోధ తర్వాత, నీ సెమినార్ తర్వాత, ఒరే ప్రశాంత్ పెట్టురా తొందరగా. అంటారా ఏమైనా? ఏషావు అదే అన్నాడు, మరి నాకు తెలియదు. ఏషావు అయితే అదే అన్నాడు. ఎవరిని? యాకోబు. అసలు నన్ను అడిగితే యాకోబుని ఎందుకు మోసగాడు అన్నాడా? ఓపెన్గా జరుగుతుందండి ఇది చీటింగ్ ఏమంటారు, దీన్ని చీటింగ్ ఏమంటారు చెప్పండి? ఆడు అడిగాడు, కండిషన్ పెట్టాడు. అప్పుడు ఏమన్నాడు? నిజంగా జ్యేష్ఠత్వం విలువ తెలియనివాడు, నిజంగా జ్యేష్ఠత్వం విలువ తెలియనివాడు, వాడికి జ్యేష్ఠత్వం విలువ తెలియలేదు, మనకి వాక్య విలువ తెలియట్లేదు, అంతే తేడా. వాడికి జ్యేష్ఠత్వం విలువ తెలియలేదు, మనకు వాక్యం విలువ, ఆరాధన విలువ, సంఘం విలువ, ఏమంటే ఆత్మ విలువ, ఆత్మీయత విలువ, ఇవి మనకు తెలియకుండా పోయాయి. ఈరోజు నిజంగా ఈ విలువలు తెలుసుంటే సంఘానికి ఎంత ప్రియారిటీ ఇస్తాం, వాక్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తాం. ఆరాధన చచ్చిన మానుకోగలమా? అస్సలు మానుకోలేం మనం. కానీ ఆరాధన పక్కన పెట్టి, సెమినార్ పక్కన పెట్టేసి, ఏమంటే వాక్యం పక్కన పెట్టేసి, ఆత్మీయులు కూడా వదులుకొని పరిగెత్తుతున్నారు అని అంటే లోకం వైపుకు. వీళ్ళకి ఏం తెలిసే వీటి విలువలు? ఏషావును మనం అంటున్నాం కానీ ఏషావు లాంటి వారు సంఘంలో కనీసం 10 మంది అని ఉంటారు. చూడండి, ఒకవేళ భ్రష్టులైపోతారు.
ఆడి గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు రాస్తూ, ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అన్నాడండి. అసలు ఎంత దరిద్రమైన మాట చూడండి అది. భోజనం కొంతమంది ఉంటారండి బాబు, భోజనం చుట్టూ తిరుగుతుంటారు, వంటగదిలోకి వెళ్ళిపోతుంటారు, వంట చేసి దగ్గరికి వెళ్ళిపోతుంటారు గిన్నెలు పట్టుకొని. మరి మీరు పెట్టకపోతే అవసరం మేమే తోడేసుకుంటారు, వాళ్ళే తోడుకుంటుంటారు. ఇశ్రాయేల్ కూడా కుండలు ఉడికేంత వరకు లేరట, కుండలు చుట్టూ కూర్చొని వాళ్ళే తోడుకొని ఆలస్యం అయిపోతేమోనని. ఇప్పుడు మీరు ఏమంటే ఆ డేక్ష గిన్నెల్లో నుంచి మళ్ళీ ఈ బేషన్లో వేసుకొని మళ్ళీ మీరు ఇంత దూరం వచ్చేసరికి మేము ఆగలేవండి, మేమే గిన్నె పట్టుకొని అక్కడికి వస్తాను ఆగండి. కొంతమంది తింటుంటే మనం చూసిన తర్వాత రండి మనం తినలేమండి, మన కడుపు నిండిపోద్ది, అంత చక్కగా తింటారు వాళ్ళు. ఏంటో క్రైస్తవులో మనం క్రైస్తవులం. భోజనం ఏంటంటే అది పెద్ద విషయం అండి. భోజనం మనం బోధన ఇష్టపడే వాళ్ళంగా ఉండాలి. కానీ ఎంత చండాలం చేసేసారంటే, ఎంత దరిద్రం చేసి పడేశారంటే, మీటింగ్ అంటే ముందు భోజనాల గురించిన ఎంక్వైరీ, భోజనాల గురించిన ఎంక్వైరీ అన్నమాట. పెడుతున్నాం అంతవరకు పర్వాలేదు. అది అవసరమా అండి? పెళ్లి భోజనాలు ఇవి ఏమైనా చెప్పండి, పోనీ హోటల్లో ఇది ఏమైనా కాదు కదా. ఏం పెడుతున్నారేంటి? ఏదో వాళ్ళకు ఉన్నది మీరు ఆకలితో పంపటం ఇష్టం లేక ఏదో చేసి పెడతారు. అది కూడా మీకు ముందే చెప్పాలా? వచ్చే స్పీకర్ ఏం చెప్తాడు అది మాకు వద్దు, మీరు ఏం పెడతారన్నది మాకు కావాలి. తీసుకెళ్ళిపోయి వాళ్ళను ఆ గిన్నె ముందు పెట్టి మొత్తం అయిపోయేంత వరకు తింటావా చస్తావా అని ఒకసారి అలా చేసి పెట్టాలండి వాళ్ళను. భోజనం ఏశావు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడు వ్యభిచారి అన్న పదాన్ని ఉపయోగించాడండి. అబ్బబ్బబ్బా, దయచేసి ఎవ్వరు కూడా భోజనాల కోసం ఆలోచించకండి ఎప్పుడు కూడా. నాకేమనిపించింది అంటేనండి, ఈరోజు కనీసం దేవుని వాక్యం వినటంలో ఈరోజు ఉపవాసం ఉండి దేవుని వాక్యం విన్నాను, అది ఎంత ఆత్మ సంతృప్తిగా ఉంటుందండి, ఎంత హ్యాపీగా అనిపించింది. ఈరోజు నేను ఉపవాసంతో నేను దేవుని వాక్యాన్ని వినగలిగాను, నేర్చుకోగలిగాను. ఈరోజు ఆత్మీయులతో నేను ఈరోజు ఉపవాసం ఉండి నేను వాళ్ళతో సహవాసంలో ఉండగలిగాను అనే ఈ మాటలు వింటుంటే చాలా ఆనందం వేస్తుంటుంది మనకు. సరే, ముందుకెళ్తుంటే మీకు అర్థమవుతుంటుంది, చెప్తుంటాను. పేతురు పత్రిక వెళ్ళినప్పుడు చెప్తాను, అక్కడ చాలా బాగుంటుంది. ఇంకా సరే, ప్రజెంట్ ఇక్కడ 2 మార్లు మోసపుచ్చును అన్న పదం చూసారా? 2 మార్లు యాకోబు. ఓకే, ఇది మొదటిసారి. రెండోసారి దగ్గరికి వెళ్ళేసరికి రెండో మారు ఎప్పుడు అని అంటే చెప్తుంటాడు అనమాట. ఇది రెండోసారి మోసపోయిన తర్వాత మాట్లాడుతున్నమాట. రెండోసారి, మొదటిసారి ఏమో భోజనం దగ్గర, రెండోసారి ఎప్పుడు అని అంటే దీవెనలు ఆశీర్వాదాల దగ్గర. పాప తండ్రి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు ఇస్సాకు. దృష్టి మందగిస్తుంది, ఆల్రెడీ మందగించేసింది కూడా ఇస్సాకు. అప్పుడు ఏశావుని పిలిచాడు. ఏశావుని పిలిచి, నాయన ఏశావు, నేను ఎలాగో చనిపోబోతున్నాను రా, ఇంకా నాకు దేవుడు దగ్గరికి పిలిచి ఆ కాలం దగ్గర పడింది, పిలుపు అందుకోబోతున్నాను, నువ్వు అర్జెంటుగా నువ్వు వేటకెళ్ళేసి మాంసం చక్కగా నువ్వు వండి తీసుకొని వచ్చేస్తే మంచి భోజనం చేసి నేను నిన్ను ఆశీర్వదించి పంపించేస్తాను. మళ్ళీ ఇక్కడ కూడా భోజనమే తలపోటు, నేను ఆశీర్వదించేస్తాను అన్నాడు. అనగానే ఏశావు ఇంకేముంది, చక్కగా బయలుదేరిపోయాడు. ఈ మాట ఏశావుతో చెప్తున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి భార్య రెబెకా ఆవిడ వినేసిందంటే, వినేసి కొడుకుని పిలిచిందే, యాకోబుని పిలిచిందే. అంటే ఒక విధంగా ఈ ఫ్యామిలీని చూస్తుంటే కాస్త డిస్టర్బ్ ఫ్యామిలీగానే కనబడుతుంది నాకు. ఎందుకంటే ఇస్సాకేమో పెద్దోడు కావాలట, రెబెకాకేమో చిన్నోడు కావాలట. ఇంతకీ పెద్దోడు చిన్నోడు ఎవరు? వాళ్ళకి పుట్టినోళ్ళే, బయట వాళ్ళేం కాదు వాళ్ళు. ఈ ఏమంటారంటే ఈ వేరియేషన్ అనేది, డిఫరెన్షియేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబాల్లో తల్లిదండ్రులుగా మీరు తీసుకురాకూడదు. పెద్దోడు తండ్రి అంటాడు, చిన్నోడు ఇటు నావోడండి అని మీరు వాళ్ళ ముందు మీరు అన్నారనుకోండి, పక్షపాతం. ఇద్దరు మన పిల్లలే, ఇద్దరు మన పిల్లలు అన్న భావన, ఇద్దరికి సమ ప్రాధాన్యత ఇస్తున్నామన్న ఆలోచన వారిలో పుట్టించాలి. కానీ
పెద్దోడంటే తండ్రికి ఇష్టం అండి, చిన్నోడంటే నాకు ఇష్టం అండి. ఇచ్చి ఆ మాట అస్సలు వాడకండి. అలానే అబ్బాయి అండి వాళ్ళ అమ్మకండి, అమ్మాయి, అసలు ఆ మాటలు కూడా కరెక్ట్ కాదు. ఇవి మీరు అనుకుంటున్నారు కానీ ఇవి చాలా ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి భవిష్యత్తులో. ఈ విధమైనటువంటి పక్షపాతంతో కూడుకున్నటువంటి ఈ ప్రేమలు ఏవైతే ఉన్నావో అవి అసలు బైబిల్ ఎక్కడ కూడా సపోర్ట్ చేయదు. అలా ప్రేమించటం వల్లనే ఇక్కడ ఏమంటే ఈ కుటుంబంలో ఈ సమస్య వచ్చి పడింది. ఈ రెబెకా యాకోబుని పిలిచి చెప్తుంది, ఒరే మీ నాన్న మీ అన్నని పిలిచి ఇలా చెప్పాడరా, మీ అన్న వెళ్ళిపోయాడు, మీ అన్న వచ్చేలోపే ఆ దీవెనలన్నీ నీకు రావాలిరా. కాబట్టి నువ్వేం చేయి, అదిగో ఆ దొడ్డులోకి వెళ్ళు, ఒక మేకను చంపేసేయి, ఆ చంపేసి చక్కగా మాంసం తీసుకొనిరా, చక్కగా వండి పెడతాను అని చెప్తుంది. సలహా ఇస్తుంది ఆవిడే, తల్లి అలా సలహా ఇవ్వచ్చా? లేదు, తల్లి సలహా ఇచ్చింది. అప్పుడు పాప యాకోబు అడుగుతాడు, అమ్మా నువ్వు ఇలా చెప్తున్నావు బాగానే ఉంది, అన్న ప్లేస్లో వెళ్ళమంటున్నావు నన్ను తీసుకొని వెళ్ళి, ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే నాన్న ఒకవేళ కళ్ళు కనపడకపోవచ్చు కానీ చెవులు వినపడుతున్నాయి కదా, నేను వెళ్ళిపోగానే నేను మాట్లాడగానే నా వాయిస్ గుర్తుపడతాడు కదా, గుర్తుపట్టినప్పుడు ఎవరే ఇది ఏషావు కాదు కదా, ఒరే యాకోబు నువ్వు కదరా, మీ అన్న వేషం వేసుకొని వచ్చావారా అని చెప్పి దీవెనల సంగతి ఏమో శాపం పెడితే నా పరిస్థితి ఏంటమ్మా? ఒరే నేను చూసుకుంటాను కదరా. ఇంత సపోర్ట్ ఉన్న తర్వాత తల్లి సపోర్ట్ ఇంకేం చేయాలి చెప్పండి. పోనీ ఒకవేళ వాయిస్ ఏదో రకంగా మేనేజ్ చేస్తానమ్మా నాన్నను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను తాకి చూస్తాడు, డౌట్ వచ్చి ఒకవేళ తాకాడే అనుకో, అన్నకేమో రోమాలు ఉన్నాయి ఒంటి నిండా, నేను చూస్తే నువ్వు నున్నగా ఉన్నాను, స్మార్ట్గా ఉన్నాను, ఇప్పుడు నన్ను తాకి చూడగానే తెలిసిపోతుంది కదా మరి అంటే, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. ఏంటమ్మా ప్లాను? నువ్వు మేకను చంపేసిన తర్వాత పైన చర్మం ఉంది కదా, దాన్ని ఏం చేయకు, జాగ్రత్తగా అలా తీసుకొని రా, ఏం చేయాలో నేను చెప్తాను అని తల్లి యాకోబు పక్కన మేకప్ వేసింది, మేక తోలుతో వేసి ప్రొసీడ్ అంతే. వచ్చాడు, నాన్న భోజనం రెడీ అన్నాడు. డౌట్ వచ్చేసింది, ఇప్పుడే కదరా వెళ్ళావు, అంతలోనే ఎలా తీసుకొచ్చావు అంటే అక్కడ పెద్ద అబద్ధం ఆడేసాడు. ఏమంటే తెలుసా, నాన్న ఆ దేవుడే, నువ్వు నేను సేవించే ఆ దేవుడే, ఆ యెహోవానే నీకోసం నాకు ఎదురుగా పంపించేశాడు మేకను, జంతువును అనగానే చూసారా, దేవుని అడ్డు పెట్టగానే ఆయనేమో దేవుడు బలహీనత ఎవరికి? ఇస్సాకుకు. దేవుడు అమ్మయ్య, దేవుడికి చూసావా నా మీద ఎంత ప్రేమ ఉందో, అంటే నేను మంచిగా భోజనం చేసి నా కొడుకుని దీవించాలి అని దేవుడే పంపించాడనమాట ఆ వేటను ముందుగానే. అయినా ఏంట్రా వాయిస్ ఏంట్రా తేడా ఉంది, డౌట్ వచ్చేసింది. వాయిస్ ఏంటి తేడా ఉంది, ఇది నీ వాయిస్లా లేదు వేసావు, ఇది మీ తమ్ముడు వాయిస్లా ఉంది అనగానే యాకోబు ఆలోచించాడు, షాక్ అయ్యాడు. షాక్ అవ్వటం ముందు ప్లాన్లో ఉండాలే, ఏదో మరి వస్తుంది కదా డౌటు. ఏం లేదు, మరి ఎండలో అలసిపోయి వచ్చేసాను కదా, ఏదో కొంచెం తేడా వచ్చేసింది అంతే, గొంతు అంతే కదండి. ఎండలో అలసిపోయి వచ్చేసిన తర్వాత కూర్చునేసరికి ఏదో వాయిస్ అని తేడా అయ్యేసరికి ఆ పోనీలే నిజమే కదా, అలసిపోయి వచ్చాడు కదా, దగ్గరికి రా, పట్టి చూశాడు, రోమాలు తగులుతున్నాయి, ఓకే నువ్వు వెళ్ళే, అయిపోయింది, ఇంకేముంది, దీవెనలన్నీ ఇచ్చేశాడు, వెళ్ళిపోయాడు. ఈలోపు ఏషావు వచ్చేసాడు, నానా భోజనం రెడీ. భోజనం రెడీ ఏంటి, ఇప్పుడే కదరా వచ్చిపోయావు, నేను లేదే. అయితే ఎవరు మరా, మీ తమ్ముడా యాకోబా? అనుకున్నానరా ఏదో జరుగుతుందని. జరిగిపోయింది, మోసం జరిగిపోయింది, అన్నీ వాడు తీసుకెళ్ళిపోయాడు రా దీవెనలు. నాన్న ఒక్కటి కూడా లేదా, ఒక్కటి కూడా లేదురా, అంతే అయిపోయింది. కన్నీళ్ళు పెట్టుకున్నాడు, ఏడ్చాడు. అప్పుడు చెప్తున్న మాట ఈ మాట, ఎప్పుడు అప్పుడు ఆ సందర్భంలో చెప్తున్న మాట ఏది? 27. ఇప్పుడు చదవండి ఆ మాట ఎంత బాగుందో. 27 ఆదికాండం ఎన్నో వచనం? 36 వచనం. 27 ఆదికాండం 36. అందుకు ఏశావు, యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లింది, అతను నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చి నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు కనుక ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను కూడా తీసుకొని వచ్చిందని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనే మిగిల్చి ఉంచలేదా అని అడిగేశాడు. అప్పుడు సరే, ఇక్కడ ఇంతవరకు మనకి ఇస్సాకు యాకోబు ఎలా కనబడుతున్నాడు అంటే, అఫ్కోర్స్ ఒక చీటర్గా కనబడుతుండొచ్చు, ఒక అబద్ధికుడు కనబడుతున్నాడు, ఒక మోసగాడిగా కనబడుతున్నాడు. అయితే ఇదంతా కూడా యాకోబు యొక్క గతం.
ఇది యాకోబు యొక్క పాత జీవితం. ఇది గతం అండి. ఎవరిదండి గతం? అంత ఇంపుగా గతం అంత చక్కగా ఎవరిది లేదు ప్రపంచంలో. ఏ ఒక్కరిది గతం బాగోదు. యాకోబు కూడా గతం బాగోలేదు, నిజమే. కానీ యాకోబు మారాడు. యాకోబు నూతన సృష్టి అయ్యాడు. యాకోబు నూతనపరచబడ్డాడు. యాకోబు రూపాంతరం చెందాడు. రూపాంతరము చెందిన నూతన పరచబడిన నూతన సృష్టి అయిన యాకోబు జీవితం తర్వాత చూస్తుంటే ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడు, దేవుని మనసులో ఎంత గొప్ప చోటు సంపాదించుకున్నాడు బైబిల్ చరిత్రలో కనబడుతుంది మనకు. ఇదిగో నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడను, నేను వారి దేవుడను చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడను. అదేంటి, యాకోబు ఒకప్పుడు అలా ఉన్నాడు? ఇంతగా అన్నను 2 మార్లు మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని దీవెనలన్నీ కూడా పొందుకున్న ఈ యాకోబేనా అక్కడ దేవుడు మాట్లాడుతున్న యాకోబు? అవును, ఆ యాకోబే ఈ యాకోబు. మారిపోయాడు. ఆ తర్వాత అన్న విషయంలో సమాధాన పడేటప్పుడు కానీ, అన్న దగ్గరకు వచ్చే విధానం కానీ చూస్తుంటే ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయనలో సమాధాన పడాలన్నటువంటి ఆ తపన, కలుసుకోవాలి, కలిసి ఉండాలి, తన కోసం ఇచ్చేటువంటి ఆ బహుమానాలు, ఇవన్నీ కూడా తర్వాత అధ్యాయంలో మనకు కనబడుతుంటాయి. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒకే ఒక పాయింట్, స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, యాకోబు గతం బాగోలేదు కావచ్చు, కానీ బాగోలేని ఆ గతం నుంచి బాగున్నటువంటి తన జీవితాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం, బాగుపడిన జీవితాన్ని. మనం కూడా క్రీస్తులోకి రాకముందు గతం ఒకటి, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాం. మనం నూతన సృష్టి అని చెప్పుకుంటున్నాం, మారామని చెప్పుకుంటున్నాం, రూపాంతరం చెందామనుకుంటున్నాం. ఏది ఎక్కడ? యాకోబు జీవితంలో దేవుడిచ్చిన సాక్ష్యం చూసాము. మరి నీ జీవితంలో, మనందరి జీవితాలలో దేవుడు ఒకవేళ మనకి ఇవ్వాలనుకుంటే ఏమని ఇవ్వగలడు సాక్ష్యం? ఏది మార్పు? ఏది రూపాంతరం? ఏది క్యారెక్టర్? ఎక్కడ మారిందా? లేదు. బాప్తిస్మం పొంది 10 ఏళ్ళు అంటావు, 15 ఏళ్ళు అంటావు, 20 ఏళ్ళు అంటావు. పోనీ బాప్తిస్మం పొందిన ఈ 10 ఏళ్లలో 10 క్యాలెండర్లు మారిపోయాయి. బాప్తిస్మం పొందిన 20 ఏళ్ళలో 20 క్యాలెండర్లు మార్చేసావు. దేవుడు నువ్వు క్యాలెండర్లు మార్చుకోవడం కోసం కాదు ఇచ్చేది, నీ క్యారెక్టర్ను మార్చుకోవలసింది ఉంది కనుకనే నీకు ఇస్తున్నాడు ఇవి. అందుకే టైటిల్ పెట్టాం, క్యాలెండర్లు మారుతున్నాయి, క్యారెక్టర్ మారదా అని. ఏం ఉపయోగం, ఏం ప్రయోజనం క్యారెక్టర్ మారినప్పుడు? ఇక్కడ యాకోబు జీవితం చూసాం. ఆ తర్వాత ధర్మశాస్త్ర కాలంలో ఒక రాహాబు జీవితాన్ని మనం చూస్తుంటాం. రాహాబు గురించి అయితే మరి కొత్త నిబంధనలో కూడా ఆవిడ గురించి మాట్లాడుతున్నప్పుడు రాహాబను వేశ్య అని చాలా స్పష్టంగా మాట్లాడతాడు. అటు ఆమె పేరు పక్కన వేశ్య అని రాశాడు. ఏమండి ఆ మాట ఎంత ఇబ్బందికరంగా ఉంది ఆ మాట మాట్లాడడానికి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం ఉంది కదా, అలానే ఉంది కదా. ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనమా ఒకసారి చూడండి అన్నమాట. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో, అటువలనే రాహాబను వేశ్య కూడా, ఆ పదం చూడండి, రాహాబను వేశ్య కూడా అన్నాడు అని అంటే ఏంటంటే ఆవిడ జీవితం వేశ్య వృత్తి. ఇప్పుడు మనం పేరు పక్కన వాళ్ళు చేసే వృత్తిని పెట్టుకుంటాం. ఏమండి, పలానాయన డాక్టర్ అండి, పలానాయన పోలీస్ అండి, పలానాయన ఎమ్మెల్యే అండి చెప్పుకుంటారు పేరు పక్కన. ఆమె రాహాబు ఎవరివిడ? వేశ్య. బాగోలేదు. ఆ రోజుల్లో అందంగా ఉండేవారు, ఎందుకంటే అవతల వాళ్ళని ఆకర్షించాలి అని అంటే అందంగా కనిపించాలి. ఎక్కువ మంది అలా ఉండేవాళ్ళు. ఈవిడ కూడా వేశ్యవృత్తిలో ఉంది. వేశ్యవృత్తిలో ఉన్నటువంటి రాహాబు యెరికోలో నివసిస్తున్న సమయంలో యెహోషువ నాయకత్వంలో 2 వేగుల వారిని యెరికోను వేగు చుట్టం కొరకు పంపబడ్డారు. వాళ్ళు యెరికో అంతా చూశారు, కానీ వాళ్ళు వచ్చిన సంగతి యెరికో రాజుకు తెలిసింది. సైనికులు పంపించాడు, ఎవరో వచ్చారు, వెతకండి, చంపండి, పట్టి. వీళ్ళు ప్రాణభయంతో తప్పించుకుంటూ పారిపోతూ రాహాబ్ అనే వేశ్య దగ్గరికి వెళ్ళిపోయారు. సహజంగా వేశ్య దగ్గరికి వచ్చారు అని అంటే ఎందుకు వస్తారు? తప్పు చేయటానికి.
ఇప్పుడు వచ్చినటువంటి వీళ్ళ విషయంలో అందరూ ఏమైనా అనుకోనివ్వండి, కానీ అక్కడ జరిగిందా లేదా అన్న సంగతి వాళ్ళకే తెలుసు. చాలామంది అలా అనుమానిస్తుంటారు, చాలామంది పొరపాటు పడుతుంటారు. ఈవెందో ఎలాంటి కాలంలో ఉన్నాము అని అంటే, అన్నా చెల్లెలు కలిసి రోడ్డు మీద వెళుతున్నా, బైక్ మీద వెళుతున్నా, కలిసి తిరిగినా అనుమానించి అపార్థాలు చేసుకునే భయంకరమైన సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఈరోజు. అలాంటి పరిస్థితులండి ఈరోజు. ఈవిడెవరు? కంప్లీట్గా రాహాబ్ వేశ్య. వేశ్య దగ్గరికి ఇద్దరు దూతలు అంటే పరలోకం నుంచి దూతలు కాదు వీళ్ళెవరు? మనుషులే. ఇశ్రాయేలీలలో యెహోషువ ద్వారా పంపబడిన వారు, దూతలు అంటే రాయబారులు అని. వీళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి తెలుసా? పాపాన్ని గురించిన డిస్కషన్ కాదు, పాప సంబంధమైన సంభాషణ కాదు వారి మధ్య జరిగింది, దైవ సంబంధమైన సంభాషణ జరిగింది. అఫ్కోర్స్ ఆవిడ క్యారెక్టర్ మంచిది కాకపోవచ్చు, కానీ వెళ్ళిన వీళ్ళు వారి మధ్య జరిగిన ఆ సంభాషణ మాత్రం పవిత్రమైన సంభాషణ జరిగింది. ఒక భయంకరమైన ప్రమాదం నుంచి తప్పించబడే సంభాషణ జరుగుతుంది వాళ్ళ మధ్య. కానీ చూసే వాళ్ళంతా కూడా, మిగతా వాళ్ళంతా కూడా ఎందుకు వచ్చారు? మనలాగానే వచ్చారు వీళ్ళు కూడా, పాపం చేయటానికి, పాపాన్ని కోరుకునే వచ్చారు వీళ్ళంతా అని బహుశా మిగతా వాళ్ళంతా అనుకుంటూ ఉండవచ్చు. కానీ వచ్చిన వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసు. వీళ్ళతో మాట్లాడుతున్న రాహాబ్ అనే ఆవిడ, వాళ్ళకి మధ్య ఉన్నటువంటి ఆ డిస్కషన్. అందుకే ఎప్పుడు కూడా తొందరపడకూడదు. ఆ రోజు యేసుప్రభు కూడా ఎవ్వరూ లేరు బావి దగ్గర, సమరయ స్త్రీ ఒక్కతే. యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఈలోపు శిష్యులందరూ వచ్చారట. ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటంటే ఏంటి మాట్లాడకూడదా? కలవకూడదా? ఇక్కడ కూడా జరుగుతున్న విషయాన్ని మనం చూస్తుంటే, రాహాబను వేశ్య గురించి చదువుతున్నప్పుడు నిజంగా ఆమెకు దేవుడిచ్చిన వెయిట్ మనం చూస్తుంటే బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి, ఒక ఉన్నతమైనటువంటి ఆ స్థానం దేవుడు ఆవిడకి ఇచ్చాడు. ఎందుకంటే అంతగా నమ్మిందండి. గతం బాగోలేకపోవచ్చు, మళ్ళీ చెప్తున్నాను, గతం బాగోలేదు వాస్తవానికి, కానీ వెళ్ళిన వీరిద్దరూ ఆవిడతో మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు మార్చేశారండి ఆవిడను. ఆవిడ కూడా విన్నది, కానీ వేరే వాళ్ళ ద్వారా విన్నదేమో. కానీ ఇప్పుడు స్వయంగా పొందుకున్న వాళ్ళు, మేలు పొందుకున్న వాళ్ళు దేవుడి యెహోవా చేత వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు. ఆవిడ అంటుంది, ఏంటి మీ దేవుడైన యెహోవా ఐగుప్తుల చేతుల నుంచి విడిపించాడు, దేవుడు మిమ్మల్ని ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి 6 నెలల మధ్య నడిపించాడట. అది విన్నప్పుడు ఎరుకోలో ఉన్నటువంటి మా గుండెలు ఏమైపోయాయి? కరిగిపోయాయి. ఆ మాట, గుండెలు కరిగిపోయాయి అన్న మాట ఆవిడ ఉపయోగించేసిందండి. నిజంగా మీ దేవుడు చాలా గొప్పవాడయ్యా, చాలా గొప్పవాడు మీ దేవుడు. దయచేసి నాకు ఒక విశ్వాసం ఉంది. ఏంటి ఆ విశ్వాసం అంటే, ఖచ్చితంగా మీ దేవుడు ఎరుకోని మీ చేతికి అప్పగిస్తాడు. చూసారా? అక్కడ ఉన్న ఇశ్రాయేలుకి లేదా విశ్వాసం, మరలా చెప్తాను, నడిపించబడుతున్న ఇశ్రాయేలుకి లేదా విశ్వాసం. కానీ ఎక్కడో ఉన్న ఒక అన్యురాలైన వేషవృత్తిలో ఉన్న రాహాబుకున్న విశ్వాసం ఏంటంటే, దేవుడు తప్పనిసరిగా ఎరుకోని మీ చేతికి అప్పగిస్తాడు. అప్పగించే రోజున దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని వాళ్ళ చేతిలో పడకుండా మిమ్మల్ని కాపాడుతాను నేను. ఇదిగో పైకెక్కండి, నేను మిమ్మల్ని ఎలా కాపాడుతాను మీరు చూడండి. దయచేసి ప్రళయం రోజు, ఉగ్రత రోజు, దాడి జరిగే రోజు నన్ను గుర్తు చేసుకుంటారా? అప్పుడు వాళ్ళు ఇచ్చిన మాట, అమ్మ నేను గుర్తు చేసుకుంటాం, ఇదిగో దానికి ఆనవాళ్ళగా మీరు ఒక దారాన్ని పైనుంచి కిటికీ నుంచి ఇలా విడిచిపెట్టండి. ఇంకో విషయం చెప్పనా, నిండే కాదు, నువ్వు నీ బంధువులు ఎవరున్నారో, నీ తోడబుట్టిన వాళ్ళు ఎవరున్నారో, నీ పేరెంట్స్ ఎవరైతే రక్త సంబంధికులు, అందరిని తప్పించేసుకో, అందరిని ఇంట్లో పెట్టేసుకో. ఆ రోజు నీతో పాటు వాళ్ళంతా కూడా తప్పించబడతారు, కాపాడబడతారు అన్నట్టుగానే ఆవిడ చేసింది, కాపాడబడింది. ఆ రోజు ఆ భయంకరమైన దాడిలో ఎరుకో నాశనం అయినప్పుడు ఎరుకో అంతా ధ్వంసం అయిపోయింది, ఎరుకో అంతా నాశనం అయిపోయింది. రాహాబు తన కుటుంబం మాత్రం సేవ్ అయ్యారు, కాపాడబడ్డారు. ఎందుకు కాపాడబడ్డారు అంటే ఆవిడ విశ్వాసం. ఎంత విచిత్రం అంటే, అప్పటి వరకు వేశ్యండి, ఆ తర్వాత చాలా పవిత్రంగా బ్రతికింది. తర్వాత ఎంత పవిత్రంగా బ్రతికిందో అన్నది మనకు తెలియాలి అంటే, ఎంత పవిత్రంగా బ్రతకకపోతే పవిత్రుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వంశావళిలోకి ఆమె రావాలి చెప్పండి. ఎంత పవిత్రత లేకపోతే ఆవిడలో, తర్వాత ఎంత పరిశుద్ధంగా బ్రతకకపోతే, మత్తయి సువార్త 1వ అధ్యాయం చదవండి. అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, మత్తయి వ్రాసిన సువార్త 1వ అధ్యాయము
ఎన్నో వచ్చిన మొదటి వచనం నుంచి, అది ఎవరు వంశావళి? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అది ఎవరు వంశావళి? యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం ఇస్సాకును కనను, ఇస్సాకు యాకోబును కనను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనను, యూదా తామారును పెరిసిన కన్నా. 5వ వచనం చదువుకుందాంలేండి. నాదాబు నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయేజును కనెను అన్నాడు. ఎవరి రాహాబు? ఆవిడే వేశ్య. మారిపోయింది, నూతన సృష్టి అయింది, నూతన పరచబడింది, రూపాంతరం చెందింది. ఆ వేశ్య ఆవిడనట షల్మాను వివాహం చేసుకున్నాడట. అసలు షల్మాను ఎలా అయ్యా నువ్వు చేసుకుంటావు? గతం బాగోలేదు కదా. మనకేంటి ఎవరైనా పెళ్లి సంబంధాలు చూసినప్పుడు చూడండి, ఈ అమ్మాయి అండి గతంలో ఉండి ఎవరైనా ఇష్టపడిందటండి, ఆడికి తెలియదు వీడికి ఎవరు ఇష్టపడదో కూడా తెలియదు. ఒక మాట అలా వెళ్ళిపోయింది అనుకోండి, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినట్లే కదండి. ఇలా ఎంతమంది. అలాంటి అబ్బాయి అండి గతంలో ఎవరితో ఉండేవాడటండి, అది నిజమో కాదో కూడా తెలియదు. కానీ ఇక్కడ మీరు చూస్తుంటే అసలు రాహాబ్ అనే ఆవిడ జీవితం ఏమైనా బాగుందా? ఆవిడ జీవితం ఏమైనా బాగుందో చెప్పండి? కంప్లీట్గా వేశ్య అప్పటి వరకు. కానీ ఎవరు వస్తారండి ముందుకు వివాహం చేసుకోవడానికి? ఎవరు వస్తారండి పెళ్లి చేసుకోవడానికి చెప్పండి? షల్మాన్ వచ్చాడు, నిలబడ్డాడు. నేను ఇస్తాను జీవితం. ఎందుకు తెలుసా? వేశ్య గతం ఏమో, కానీ ఇప్పుడు చాలా పవిత్రమైంది ఆవిడ. ఇప్పుడు ఆమె నూతన పరచబడింది, నూతన సృష్టి. ఇప్పుడు ఆవిడ, నేను ఆవిడకి లైఫ్ ఇస్తాను, నీ జీవితం ఇస్తాను అని రాహాబును పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరి నుంచి వచ్చాడు చూసారా ఒక ఆయన, బోయేజు అని అక్కడ రాయబడింది. బోయేజు అని. ఎవరండి ఆ బోయేజు? రూతు భర్త అండి. బోయేజు ఎంత పవిత్రుడో తెలుసా? తెల్లవారుజామున ఒక్కడుగా మంచం మీద పడుకుంటే రూతు ఒక్క ఆడదిగా వచ్చి తన కాళ్ళ దగ్గర కూర్చున్నా కానీ ఏమాత్రం కూడా తన మనసులో తప్పుగా ఊహించలేదు. మళ్ళీ వెళ్ళు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు, ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం, నాకు బంధువు అయితే కావచ్చు. ఏంటంటే ఆ బోయేజ్ క్యారెక్టర్ ఎంత గొప్ప క్యారెక్టర్ కదా బోయేజ్ది. ఎవరండి ఈ బోయేజు? ఈ రాహాబు షల్మాలకు పుట్టినవాడు. ఆ బోయేజు రూతు వాళ్ళ గర్భాన పుట్టినవాడు. ఓబేదు ఎవరంటారా? దావీదు తాత. ఆ ఓబేదు కడుపును పుట్టినవాడు యెషయా నుంచి వచ్చినవాడు దావీదు నుంచి వచ్చినవాడే యేసు ప్రభు. ఆ లైన్ చూడండి ఎలా వెళ్ళిపోయిందో. మార్పు అంటే అదండి, మారటం అంటే అదంటున్నా నేను మారానండి బాప్తిసం ఎందుకు? 10 మంది బాప్తిస్మాలు, 100 బాప్తిస్మాలు, 1000 బాప్తిస్మాలు, ఎందుకు? మార్పు లేని ఆ జీవితాల బాప్తిస్మ తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి? హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటే వెళ్ళిపోతున్నాం. సంవత్సరం మారిపోయింది అంటున్నాం, కొత్త సంవత్సరం వచ్చేసిందని అంటున్నాం. కొత్త సంవత్సరం, పాత సంవత్సరం పోవటం, కొత్త సంవత్సరం రావటం, క్యాలెండర్ మార్చుకుంటూ పోవటం కాదు. మన క్యారెక్టర్ మారుతుందా లేదా? జస్ట్ ఒక్కసారి వన్స్ యూ చెక్, నిన్ను ఒకసారి చెక్ చేసుకో. క్యాలెండర్ మారితే నీకు సంతోషమేమో, నీ క్యారెక్టర్ మారితే దేవుడికి సంతోషం. క్యాలెండర్ మారిందనే కదా రాత్రిపూట ఏమండి ఎంత ఎంజాయ్ చేశారు క్యాలెండర్ మారిందని. క్యాలెండర్ మారినందుకు ఇంత సంతోషపడుతుంటే, నిజంగా దేవుడు కోరుకున్న క్యారెక్టర్ మనలో కనబడితే, మన క్యారెక్టర్ని మార్చుకుంటే ఆ దేవుడు ఇంకెంత ఆనందపడతాడు. జస్ట్ ఒక్కసారి ఇమాజిన్, ఒక్కసారి మీరు ఊహించండి. దేవుడు సంతోషపడాలంటే మారాల్సింది. ఇదిగో వీరిలాగా యాకోబు మరలా గతం కనబడలేదు, తన జీవితంలో గతం కనబడలేదు. రాహాబు జీవితంలో మళ్ళీ గతం లేదు, మారిపోయింది. రాహాబు తన జీవితంలో వచ్చిన అన్ని క్యాలెండర్స్లో ఎక్కడ కూడా మళ్ళీ తన పాత క్యారెక్టర్ని చూపించలేదు, కొత్త క్యారెక్టర్. యాకోబు జీవితంలో క్యాలెండర్లు సంవత్సరాలు వెళ్ళిపోయాయి, చాలా సంవత్సరాలు, కానీ ఎక్కడ కూడా తన జీవితంలోకి వచ్చేటువంటి సంవత్సరాలలో పాత క్యారెక్టర్ కనపడలేదు. ఎప్పటికప్పుడు ఇంకా నూతనమే. అలానే మన జీవితంలో కూడా వచ్చే ప్రతి సంవత్సరం కూడా నూతనత్వం కనబడాలి, నూతనంగా మనం మారాలి అనేదే ఈ పాఠంలో, నా మాటల్లో, నా ఆవేదనలో ఉన్న అర్థం. సమయం అయిపోతుంది, దీనికే కట్ చేస్తున్నాను. చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను, ఎందుకంటే ఇంకో పాఠం కూడా ఉంది కదా. ఇంకొక మాట, పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురుగా రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం, పేతురుగా రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం ఒకసారి 21వ వచనాన్ని
చదువుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నప్పుడు, నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని, ఆ పదం చూడండి, నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన ఆ పరిశుద్ధమైన ఆజ్ఞ నుంచి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా వారు తెలుసుకొనకుండా ఉండుటయే వారికి మేలు అని చెప్తూ తర్వాత, కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో దొర్లినట్టు మళ్ళినట్లు సామెత చొప్పున వారికి సంభవించింది. ఏంటి ఇక్కడ కుక్క అన్నాడు, పంది అన్నాడు, ఏంటి? ఎవరి కోసం? ఎవరికి రాస్తున్నాడు? క్రైస్తవులకి రాస్తున్నాడు. వీళ్ళంతా ఎవరండి? వీళ్ళంతా అంటారా, క్యారెక్టర్ను మార్చుకోకుండా క్యాలెండర్ మారిందని సంతోషపడుతున్న వాళ్ళ కోసం చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, అది మీకు అర్థమైపోయింది. ఎవరండి కుక్కలు అంటారా? ఎవరండి సంఘాలలో ఈ పందులు అంటారా? ఈ సంఘాలలో ఉన్న ఈ కుక్కలు పందులు అని అంటే కేవలం క్యాలెండర్ మారింది అని సంతోషపడుతూ క్యారెక్టర్ను మార్చుకునే వాళ్ళు. కుక్క తన వాంతికి అన్నాడు. ఏంటి కుక్క తన వాంతికి? మీకు తెలియంది కాదు, కానీ ఊర్లో పెళ్ళి అనుకోండి, ఏదో ఓ సామెత చెప్తుంటారు, ఊర్లో పెళ్ళి కట్ట కుక్కల హడావుడి. చూడండి, ఆ శబ్దాలు వినగానే, ఏమన్నా గిన్నెల శబ్దాలు, ఆ మైక్ శబ్దాలు వినగానే ఊళ్ళోని కుక్కలన్నీ వచ్చేస్తుంటాయి. ముందుగానే చాలా హడావుడి చేస్తుంటాయి. అక్కడ భోజనాలు అయిపోయాయి, పడేశారు, అక్కడ చూడాలి వాటి ఆనందం. అక్కడ కూడా ఫైటింగ్. మన వాళ్ళేమో నిలబడి ఇక్కడ కుర్చీల దగ్గర ఫైట్ చేస్తుంటారు, అవేమో అక్కడ తినేసిన ఎంగిలి ఆకుల దగ్గర ఫైట్ చేస్తుంటారు. అక్కడ అవి తింటాయి, బాగా తిని 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 మళ్ళీ అనుకుంటాయి, మళ్ళీ ఎవడి పెళ్ళి ఉందో ఏంటో, ముహూర్తాలు కూడా ఈ మధ్యలో లేవట, మళ్ళీ 4 నెలల వరకు ఇవి లేవు. 4 నెలల వరకు టేస్ట్ మనకి ఎలా, ఈ రుచికరమైన భోజనాలు మళ్ళీ మనకి దొరకాలంటే చాలా కష్టం కదా. అది ఏం చేస్తుంటాయి అంటే ఫుల్గా లోడ్ చేసుకుంటాయట. అలా ఫుల్గా లోడ్ చేసుకొని పరిగెత్తుతుంటాయి. తిన్నాడు, పరిగెత్తుతున్నాడు, అరగడం కోసం అనుకుంటాం మనం. చాలామంది తిన్న తర్వాత వాకింగ్ చేస్తుంటారు, ఎందుకు? అరగాలి అని. ఈ పరిగెత్తుతుంటే పాపం అరగడం కోసం పరిగెత్తుతున్నాయా, లేకపోతే ఎవరు పిలిచారని పరిగెత్తుతున్నాయా అంటే అదేం లేదండి. అవి ఎందుకు పరిగెత్తుతున్నాయి అని అంటే, ఈ తిన్నదాన్ని మొత్తాన్ని కూడా తీసుకెళ్ళిపోయి ఒక దగ్గర స్టోర్ చేసుకోండి. ఎందుకంటే మరి అదేమో పాప అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి దాచుకుందామని దానికి ఇల్లు లేదు, పోనీ ఇల్లు ఉందనుకున్నామన్నా గిన్నెలు లేవు, కవర్లు లేవు. మనం అనుకోండి అయిపోయిన తర్వాత ఏమైనా మిగిలింది అనుకోండి, ఏమైనా బాక్సులు ఏమైనా ఉన్నాయని బాక్సులు అడుక్కొని బాక్సులు తీసుకెళ్ళిపోతాం. ఏమైనా కవర్లు ఉన్నాయనుకోండి, కవర్ ఏమైనా ఉందని కవర్లు వేసుకొని వెళ్ళిపోతుంటాం. మనకి ఇల్లు ఉంది, గిన్నెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకు. మరి కుక్కలకి ఏమున్నాయి చెప్పండి? వాటికి ఇల్లు లేదు, బాక్సులు అసలు లేవు, కవర్లు లేవు, అవి ఎలాగో తీసుకెళ్ళలేవు. మరి అవి ఎలా దాచుకోవాలి? వాటికున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే బాగా తినాలి, వీళ్ళు ఎక్కడో దూరానికి వెళ్ళిపోయి వాంతి చేసుకోవాలి, మట్టి మళ్ళీ దాని మీద కప్పేసుకొని రావాలి. మళ్ళీ వేరే కుక్క వచ్చేసింది అనుకోండి, కనపడింది అనుకోండి, లాగేస్తుంది అది. అందుకే పరిగెత్తుకొని వెళ్ళిపోయి వాంతి చేసి మళ్ళీ తన కాళ్ళతో ఆ వాంతి పైకి ఏంటన్నమాట మొత్తం మట్టి అంతా కప్పేసుకోవాలి. మళ్ళీ వచ్చింది, మళ్ళీ తింటూనే ఉంటుంది, మరలా వెళ్ళిపోతుంది, మళ్ళీ వాంతి, మళ్ళీ కప్పేయటం, మళ్ళీ రావాలి. అమ్మ మొత్తం ఇక్కడ ఏమి ఉండవు, ఇంకా మొత్తం తినేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఆలోచనలు పడితే తెల్లవారిన తర్వాత ఆకలి అవుతుంటుంది, జ్ఞాపకం వచ్చేసింది, నిన్న పలానా పెళ్ళి వాళ్ళది, అక్కడ మనం ఏం చేసాం, అక్కడ మనం డంప్ చేసాం కదా, అక్కడ మనం వాంతి చేసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళిపోదాం అని మొత్తానికి మళ్ళా దాన్ని ఏం చేస్తుంటుంది, తినేస్తుంటుంది. అది ఏదైతే కక్కిన దాన్ని మరలా తినే రకం కుక్క స్వభావం అది. నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం కూడా ఏంటంటే ఈ పాత జీవితాన్ని ఇంక వదిలేస్తున్నాను, ఈ పాత జీవితాన్ని సమాధి చేస్తున్నాను, ఈ పాత జీవితాన్ని వాంతి చేస్తున్నాను. ఏంటి తాగుడేంటి, ఈ సినిమాలేంటి, ఈ అబద్ధాలేంటి, ఈ మోసాలేంటి, ఈ దొంగతనాలేంటి, ఈ జారత్వం ఏంటి, వద్దని వాంతి చేశాం. నూతనంగా బతకాలి ఈ రోజు నుంచి నేను. మందొద్దు, సిగరెట్ వద్దు, ఏది వద్దు నాకు, నేనేంటో నేను చూపిస్తాను దేవుడు, నేను దేవుని కుమారుడిని, దేవుని కుమార్తెను, నేనంటే ఏంటో నేను చూపించాలి నా దేవునికి, ఎవరికి వద్దు, దేవుని ఎదురుని పవిత్రంగా ఉండాలి అని ఆ రోజు నా కమిట్మెంట్ చూడండి ఎంత బాగుందో. అన్నీ వదులుకున్నాం, వారం అయింది, నెల అయింది, మనసంతా లాగేస్తుంది, మళ్ళా మందు జ్ఞాపకం వస్తుంది, సిగరెట్ జ్ఞాపకం వస్తుంది, ఏమంటే సినిమాలు జ్ఞాపకం వచ్చేస్తున్నాయి, మళ్ళీ అబద్ధాలు జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. మళ్ళీ నెమ్మదిగా అంటే కుక్క వాంతి చేసిందే దాన్ని ఎలా తినడానికి మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోయిందో, నువ్వు కూడా ఒకప్పుడు వదిలేసిన వాటిని మళ్ళా వెళ్ళిపోతున్న వాటి జోలికేనంటే నీకు దానికి తేడా ఏముంది రా అన్నదమ్మ. అక్కడ
ఇదేనా మార్చుకోవటం అంటే? కడుగబడిన పంది అన్నట్టు చూసారా? అయ్యో పంది బురదలో ఉంది కదా అని దాన్ని కానీ తీసుకొచ్చి మంచి మైసూర్ శాండిల్తో స్నానం చేయించి మంచి ఫ్రాక్ వేసి దానికి మంచి ఫెయిర్ అండ్ లవ్లీ రాసి ఆ తర్వాత మంచి సెంటు కొట్టేసామనుకో, అది అంతా కూడా ఏంటి వీడికి అని పిచ్చి పట్టిందా ఏంటి అనుకుంటూ ఉంటుంది అంతే. అలా వదిలేగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది తెలుసా? మళ్ళీ బురదలోకి వెళ్ళిపోద్ది. ఏమండి, మైసూర్ శాండిల్ సూప్ ఏమైంది, వేసిన ఫ్రాక్ ఏమైంది, వేసిన ఫెయిర్ అండ్ లవ్లీ ఏమైంది, కొట్టిన సెంట్ ఏమైంది, అన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ బురదలోకి వెళ్ళిపోయింది. మనం బురద దగ్గరికి వెళ్ళిపోతే మనం ముక్కు మూసుకుంటాం, అదే ముక్కులు పెద్దగా చేసుకుంటుంది. ఎందుకు? దానికి ఆ స్మెల్లే బాగుంది, దానికి ఆ పందికి అదే కావాలట. నువ్వు మంచి మినరల్ వాటర్తో చేయించా, చిచ్చి చిచ్చి చి అదేం బాగుంది. సోపు చి ఆ సోప్ ఏం బాగలేదు, నాకు ఇదే బాగుంది. చాలామందికి బాధ ఏంటంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డారు, క్రీస్తు రక్తం విలువ అర్థం కావట్లేదు. క్రీస్తు రక్తంతో నిన్ను కడిగేసుకున్నాడు కదా ఆయన, క్రీస్తు రక్తంతో నిన్ను పవిత్రపరుచుకున్నాడు కదా. ఏమనుకుంటున్నావు క్రీస్తు రక్తం అంటే? అది ద్రాక్షరసం అనుకుంటున్నావా క్రీస్తు రక్తం అంటే? క్రీస్తు రక్తం అంటే బ్లడ్ బ్యాంక్లో దొరికేది అనుకుంటున్నావా క్రీస్తు రక్తం అంటే? ఆయన ఎలా రక్తాన్ని చిందించాడో, ఎలా రక్తం కారిపోయిందో నీకు తెలియదా? ఒక్కసారి సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీకు నిజంగా సిలువ త్యాగం నీకు అర్థమైతే ఆయన ఒంట్లో ఉన్న రక్తం అంతా కూడా ఎలా ఒక్కొక్క బొట్టు ఎలా నేలను ఒలికిందో అన్న సంగతి నీకు అర్థమైతే, అలాంటి ఆ పుణ్యాత్ముని ఆ రక్తంలో నుంచి నా జీవితాన్ని కడుక్కున్న సంగతి నీకు అర్థమైతే మరలా మురికిలోకి వెళ్ళాలన్న మనసు నీకు ఎలా వస్తుంది? రక్షణ అనే వస్త్రము అన్నాడు. నువ్వు ఏ రోజైతే క్రీస్తు రక్తంలోని పాత జీవితాన్ని కడుక్కున్నావో నీకు రక్షణ అనే వస్త్రాన్ని నీకు ఇచ్చారయ్యా. రక్షణ అనే వస్త్రాన్ని నీకు కప్పిన తర్వాత, నీకు తొడిగిన తర్వాత మళ్ళా బురదలోకి వెళ్ళాలని నువ్వు ఎలా అనుకోగలుగుతున్నావు? వాక్యం అనే ఈ జీవజలము, వాక్యం అనే అక్షయ ఆహారాన్ని తీసుకుంటూ కూడా మరలా నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే, బురదలోకి వెళ్ళిపోతున్నావు అంటే గతంలోనికి. ఇదేనా దేవుడు కోరుకుంది? క్యాలెండర్ మారింది అని చప్పట్లు కొట్టి, కేరింతలు కొట్టి, జేజేలు పలికేసి అందరికీ ఏమండి హ్యాపీ హ్యాపీ అనుకుంటూ తిరిగి ఊరంతా శబ్దాలు చేసి, ఊరంతా అరుపులు కేకలతో డీజేలు పెట్టి చేశావు. ఇది ఆ కాసేపు నీ ఆనందం. దేవుడు ఆనందపడేది అందును బట్టి కాదు, నీ క్యారెక్టర్, నీ స్వభావం మారితే సంతోషపడతాడు. ఎన్నో క్యాలెండర్లు మార్చేసాం, తీసి అవతల పడేశారు. ఇంట్లోకి వెళ్ళగానే 25 క్యాలెండర్ ఉందనుకోండి, తీసేయండి, పెట్టండి కొత్తది అని నీ చేతితో పాత తీసి కొత్త తగిలించేస్తావే. పాతది ఉండకూడదు నువ్వే అనుకుంటున్నావు కదా. మరి పాత స్వభావం నీలో ఉంటే దేవుడికి ఎలా ఉంటుంది? వద్దు. 2026 ప్రారంభం నూతనంగా ప్రారంభించండి. దేవుడి కోసం నూతనపరచబడండి, రూపాంతరం పొందడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా దేవుడి కోసమే జీవించాలి. 26 దేవుడు నాకు ఇచ్చినందుకు, దేవుడు ఇచ్చినందుకు ఎందుకు ఇచ్చానా అని దేవుడు బాధపడేటట్టుగా కాదు, ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని దేవుడు నీ విషయంలో చెప్పుకునేటట్టుగా 26 ప్రారంభించండి. 26ను అలానే ముగించాలి. ప్రార్థన చేసుకుంది. ఇంకో పాట ఉంది కదా, ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈరోజు మీ పిల్లలతో పంచుకున్న ప్రతి మాట, విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయం మీ మాటలకు స్పందించినట్లు కృప చేయండి. 26వ సంవత్సరం అంతా మీకోసం పవిత్రంగా జీవించాలి, నమ్మకంగా ఉండాలి. అందుకే నమ్మి మాకు ఈ సంవత్సరాన్ని మాకు మీరు ఇచ్చారు అని ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతిరోజు మీ గురించి ఆలోచిస్తూ, మమ్మల్ని మేము కాపాడుకుంటూ మా చుట్టూ ఉన్న వారిని కాపాడుటకు కృప చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.